ఏంట్రా పొద్దున ఫీల్డింగ్ చేస్తాను. నిన్ను క్యాచ్ చేద్దామనే. మ్యాటర్ ఏంటి? ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. మన ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇద్దాం అనుకుంటాను. తప్పకుండా వచ్చేస్తా. మ్యాటర్ అది కాదు, ఓ 1000 చేపదులు ఇచ్చావనుకో, రేపు ఉదయం 9 గంటలకల్లా ఇచ్చేస్తాను. దీనికి ఇంత మొహమాట పడిపోతావేంట్రా? ఆయన షాప్ వచ్చి తీసుకెళ్ళి. థ్యాంక్స్ రా. అన్నట్టు నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఏంటి? పొట్టి వీరేగాడు స్టంప్స్ తనేశాడు. ఊరేడమ్మా ఎప్పుడు? రాత్రి. ఇప్పుడే శవాన్ని పెవిలియన్ తీసుకెళ్లారు. బాబు దండయ్య. కాదు మీ నాన్న శవానికి. తీసుకో, తలకొర పెట్టు. ఆపండి ఆపండి ఆపండి. పెళ్లిలో వినిపించాల్సిన డైలాగు పీరుగు దగ్గర వినిపించింది ఏమిటి? ఆ శవాన్ని కాల్చడానికి వీల్లేదు. అమలాపురం నుంచి 2వ అల్లుడు కూడా వచ్చాడు సత్యబాబు. పెద్దాపురం నుంచి 3వ అల్లుడు వచ్చినా కూడా తగలబెడతానికి వీల్లేదు. ఉడ్చడానికి మా ఆచారం ఒప్పుకోదు సత్యబాబు. తగలబెడతానికి నా అప్పు ఒప్పుకోదు. నువ్వు ఇప్పుడు అప్పు వసూలు కోసం వచ్చావా? లేకపోతే మీ బాబుకి దండేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నావా? నిప్పు లాంటి మనిషి పోయాక అప్పు గురించి మాట్లాడతావు సత్యబాబు. నువ్వు చెప్పు తీసుకొడతాను. తప్పుడు మాటలు మాట్లాడావంటే సెంటర్ లోకి వచ్చి ఎవరో సమస్యలు అయికు. ముందు నా అప్పు తీర్చి అప్పుడు తలకొని పెట్టుకో. నీకు బాకీ ఉన్నట్టు మా డాడీ ఎప్పుడు నోటి మాట కూడా చెప్పలేదే. నోటి మాట లేకపోయినా నోటి మాట ఉంది ఇక్కడ. అసలు 6000, వడ్డీ 16000. 16000 ఏంటి? 3000 అని చెప్పాడు. కావాలంటే అడుగు. మరి ఇందాక అసలు చెప్పలేదన్నా? అదే అంటే అసలు చెప్పలేదు, వడ్డీ చెప్పాడు. చెప్పాడు కదా, కట్టు. లేకపోతే తలకొరి పెట్టినావు. పోనీ కాళ్ళ కొరికి పెట్టినా? రేయ్ సూరిగా, నువ్వు అప్పు కొడతానికి ఏదో సమస్యలు వేసావు అనుకో, ఇక్కడ కాలేవి 2 సవాలు. రెండోది నీదా? నీ అప్ప నిన్ను. ఆగండి ఆగండి. ఏమిటా దౌర్జన్యం? అసలే వాడు తండ్రిపై దుఃఖంలో నేను వాడు దొక్కలా ఉన్నాడు. ఏమిటండి కర్ర పైకెత్తుతున్నారు ఏమిటి? మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? ఏదైనా విషయం ఉంటే దహనం అయిన తర్వాత ఇంటికెళ్ళి మాట్లాడుకోండి. ఇంటికెళ్ళి మాట్లాడుకుంటానికి ఏముంటదిరా? అస్థికలు ఎక్కడ కలపాలి? దినానికి ఎవరెవరిని పిలవాలని తప్ప బాకీ తీర్చేంత వరకు ఈ శవం నాదే. అయితే ఉంచుకో. తగలెట్టుకుంటావో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి ఆ శవం నీది, దాని కప్పు నీది. ఆ శవం చేసిన అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రండ్రా రండి. హలో, రాజమండ్రి మెడికల్ కాలేజ్ అండి. మనం మీ కాలేజీలో శవం కావాలన్నారుగా, రెడీగా ఉంది. అబ్బే ఎయిడ్స్ పేషెంట్ కాదండి, హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, పైగా పోర్టబుల్ సైజులు కూడా. మీకు కావాల్సిన అవయవాలు అన్ని కోసేసుకుని మీద బాడీని అంటపెట్టుకుని అస్థిపంజరంలో వాడుకోవచ్చు. నాకు ఇవ్వడానికి క్యాష్, శవం తీసుకెళ్ళడానికి వ్యాన్ పంపించండి. ఎప్పుడైనా మీ నాన్న చూడాలనిపిస్తే కాలేజ్ లైబ్రరీకి వెళ్ళు. సీసాల్లో పాటల్ని, గాజుపెట్టలు, అస్థిపంజరాన్ని చూసుకోవచ్చు. అసలే ఒక్క నోట్లో ఎముక లాక్కొని పొలా వండుకునే రకం. వాడికి పెట్టుకోకుండా వాడి బాధ్యత వాడు కట్టేసాయి, లేకపోతే ఆ కాలువలను ముక్కలు ముక్కలుగా పోచేస్తారు. సరే, ఆ బాకీ నేను కట్టేస్తా. అయితే ఇక్కడ ఒక సంతకం పెట్టుకో. ఇప్పుడు నిప్పెట్టుకో. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. అవసరానికి అప్పిచ్చారు. లేదు, నీ ఆస్తి చూసి అప్పిచ్చాను. వాయిదాలు వేయకుండా ఏ రోజు వడ్డీ ఆ రోజు కట్టేస్తూ ఉండు. అలాగేనండి. రేయ్ ఏంట్రా మోత? పెళ్లిల్లో కొత్త పాటలు వాయించమని గొడవ చేస్తున్నారు. అందుకనే అడవిరాముడు సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను. నీ అబ్బా శంకర్ మహాదేవన్ జనరేషన్ లో కేవీ మహాదేవన్ పాటలు ఏంట్రా? ఏదైనా లేటెస్ట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా లేటెస్ట్ అంటే ఆడి దగ్గర లవకోస గుండము కదా ఉంటాయి, వాయించారంటే దోలు తీరిపోద్ది. నువ్వు నోర్మోయ్. హలో, ఒక్క నిమిషం ఉండండి. రేయ్, ఆ లేడీస్ టైలర్ కామేశ్వర గారి ఫోన్ వచ్చిందని చెప్పు. ఇదిగో కామేశ్వరరావు. ఏంటిది? బ్లౌజ్ జాకెట్ కుట్టిమ్మనిస్తే బాడీ కుట్టిస్తావా? నాకు మామూలుగానే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇది తొడుక్కొని ఇదిలోకి వెళ్తే ఇంకేమైనా యాక్సిడెంట్లు అయిపోవు. అందుకే ఆది జాకెట్ వద్దు, డైరెక్ట్ గా కొలతలు తీసుకుంటాను అంటే నువ్వు ఇవ్వలేదు. సరేరా, ఇదిగో ఎవ్వరు లేరు, చెప్పు తెగుద్ది. ఈ టచింగ్ లొద్దు, లైవ్ లో చూసావుగా, సైజ్ చేసివ్వు. నేను కుట్టేప్పుడు మళ్ళీ ఏ సైజు లో ఉంటుందో ఇది. కామేశ్వరరావు, ఫోన్ వచ్చిందిరా. హలో, ఏమే పుట్టింటికి వెళ్ళి 4 రోజులు అయింది, కాపురానికి వస్తావు రావా? బోర్డర్ నుంచి మీ బావగారు వచ్చారా? వస్తే నీ ఎక్కగా ఆనందం, నువ్వెందుకు అక్కడ ఉండమంటున్నాడా? మీ బావను 3 నెలలు నువ్వు అక్కడే ఉంటావా? పట్టుకున్న మొగుడికి నేను ఏమైపోవాలి? ఫోన్ పెట్టేసింది అంటే నేను పక్కన పెట్టేసింది అనమాట. ఊరి నుంచి వచ్చాక చెప్తాను దాని పని. హలో, నువ్వేంటి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఫోన్ మాట్లాడేశాను కదా. మరి డబ్బులు ఇవ్వవే? డబ్బులేంటి, ఇన్కమింగ్ ఫ్రీ కదా. నాకు నీకు కాదు. నీకు నాకు ఏంటి, ఫోన్కి ఫ్రీ కదా. నీలాంటి అదోళ్ళందరూ గంటలు మాట్లాడుతున్నారని నిమిషానికి 3 రూపాయలు రేట్ ఇట్టాను. 2 minutes వెయిటింగ్, 1 minute టాకింగ్, మొత్తం 9 చెల్లు. ఆ మొక్క నువ్వు ముందు చెప్పాలి. నువ్వు అడిగితే చెప్పేవాడిని. ఇస్తావని మిషన్ తీసుకొచ్చి కొట్లాడించమంటావా? ఏంటి 9 రూపాయలకి 9,000 మిషన్ అట్టుకొచ్చేస్తావా? వద్దులే, ఇదిగో చల్లరి.
చిల్లర లేదు, నెక్స్ట్ కాల్ చూసుకుందాం. ఆ ఈ చేతికి డబ్బులు ఇస్తే కృషి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టే. ఏమండే మీ ఫ్రెండ్ వేణి గారు వచ్చారే. ఎలా సత్యబాబా ఎలా ఉన్నావు? కూర్చునే ఉన్నాను. ఏంటోరా నీకోసం నిన్నటి నుంచి కాళ్ళ ఎలా తిరుగుతున్నాను. ఏ చెప్పులేసుకోలేదా? ఏం కట్ చేస్తావరా జోకులు? టీ తోతావా? ఏంటోరా ఫ్రెండ్షిప్ కి నువ్వు ఇచ్చే వాల్యూ వేరు. రే గఫూరు, రెండు టీ. తయారు ఎదర సత్యబాబు కొట్లోంచి టీ ఆర్డర్ వచ్చింది. మాకు వినపడింది. మరి అటుకెళ్ళు. నువ్వు అట్టు తిను. సత్యబాబు గారు టీ ఆర్డర్ ఇచ్చింది తెమ్మని కాదు, మరి వద్దని. వద్దంటానికి ఆర్డర్ ఎందుకు? నీలాంటి అదవి ఎవడో వెళ్ళి ఉంటాడు, మరి ఎదుగు అలాగే ఆర్డర్ ఇస్తుంటాడు. రోజు ఇలాగే 60 టీలు ఆర్డర్ ఇస్తాడు. ఆఖరికి ఎవరూ లేనప్పుడు సింగిల్ టీ వాడు ఒక్కడే తాగేస్తాడు. ఏంట్రా వచ్చావు? అలా అంటావేంట్రా? నిన్ను 1000 చేపలు అడిగితే ఇస్తానన్నావుగా. నిన్న నువ్వేమన్నారా? ఓ 1000 ఉంటే అడ్జస్ట్ చేయరా, రేపు 9 గంటకల్లా ఇచ్చేస్తానన్నాను కదా. ఆ. ఇప్పుడు టైం ఎంతరా? 10. 9 తిరిగి ఇచ్చేస్తానని 10 వచ్చి తీసుకెళ్తానట్ట. నిన్ను డబ్బులు అడిగినందుకు నా చెప్పు వదిలే. లేడీస్ చెప్తున్నాను, నేను కొట్టుకోవాలరా. మా లేడీస్ ఎవరికి చెప్పులు లేవు, నాదివరా బూటు. వీడికి పరుగు దక్కాలంటే జాగింగ్లు డైటింగ్లు చేయక్కర్లేదు. వీడి చుట్టూ రోజు సేపదుల కోసం తిరిగితే చాలు, రోజుకో కేజీ అయినా తగ్గొచ్చు. మీరు ఇలాంటి ఎదవైడా నీకండి. రేపటి నుంచి బరువు తగ్గించబడి బోర్డెట్టి ఈ బిజినెస్ కూడా చేసేస్తాడు మా వాడు. సరేలే చేయి బదులుకోవాలంటే యాదవకి ఏ వడ్డీ వేసేస్తాను అనొచ్చుగా. సత్యబాబు గారు ఈ నెల జీతం కొంత ముందు ఇప్పిస్తారా? ఎందుకు బాబు? ఊరు నుంచి మా మరదలు వస్తుంది, సీర కొనిద్దామని. పెళ్ళానికి లంగలేదు కానీ మరదలకు సేర కొనిస్తావా? అవునరా రే, నేను పెళ్లిలో 2 ట్యూబ్లైట్లు పగలగొట్టా ఉంటా. అది బిగిస్తుంటే షాక్ కొట్టి చేయి జారిపోయింది. కాలు జారినా చేయి జారినా నాకు సంబంధం లేదు. బాటి ఖరీదు 850 రూపాయలు. ఈ నెల జీతం పోగా 150 రూపాయలు నువ్వే నాకు బాకీ. వడ్డీ సెపరేటు. ఏంట్రా అన్నా వాళ్ళ మన బోర్డు పట్టుకోలేదేంటన్నా? ఆ వచ్చే జేపీ కొడుకు నాకు తెలుసులే. మరి కేబీ కూతురు తెలీదు. తెలుసుకోవడం ఎలా? నాగార్జున పక్కన ఎవరుంటారా? అమలా, రాజశేఖర్ పక్కన జీవిత. మరి జేపీ కొడుకు పక్కన ఉండేది కేపీ కూతురే. అన్నా ఏం ఇంటెలిజెంట్ అన్నా నువ్వు చాలా లేట్ తెలుసుకున్నావన్నా. ఓకే అన్నయ్య, మేము బయలుదేరుతాం. ఎక్కడికి? మా బడ్జెట్ తగ్గట్టు ఏదో చిన్న హోటల్లో ఉంటాం. తమ్ముడు నేను ఉండగా నువ్వు హోటల్లో ఉంటావా? కుదరదు. నువ్వు కూడా మాతో పాటు మా అంకుల్ ఇంట్లోనే ఉండాలి. మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఫ్రీడమ్ ఉండదు అన్నయ్య. అదే హోటల్లో ఉన్నాం అనుకో, కావాల్సినప్పుడు కౌగులించుకోవచ్చు, మూడొచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు, ఆకలి వేసినప్పుడు ఖర్జూరాలు కూడా తినిపించుకోవచ్చు కదా. కరెక్ట్. అదే మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మా ఇద్దరిని ఒకే రూమ్ లో ఉండనివ్వరు, మాకు కావాల్సిన అన్ని చేసుకునేవారు. సో మీ హోటల్లో ఉందని డిసైడ్ అయిపోయాం. గుడ్ ఐడియా. మేము కూడా మీతో పాటు హోటల్కి వచ్చేస్తాం. వాడేంటి హోటల్ అంటున్నాడు? నీ ప్లాన్ నందగడ్ ఇంటికి వెళ్ళడం కదా. కంగారు పడుకో, మనం అక్కడికి వెళ్తాం. ఏంటి? మనకంటే ఇక్కడ ఎవరు లేరు కదా, వాళ్ళ అంకుల్ ఇంటికి వాళ్ళు వెళ్ళకపోతే ఏం బాగుంటుందని అంటుంది. బాగోదు. అయినా అడిగి వెళ్తే నువ్వు చెప్పిన చేసుకోవడం కుదరదు కదా. పైగా నువ్వేమో రానంటున్నావు. సరే నీకోసం నేను వస్తాను, ఇవన్నీ జరిగేటట్టు చూస్తాను. కాకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం చేయాలి? నువ్వు పెళ్లి చేసుకోపోయే కేపీ కూతురు ఈ అమ్మాయిని చెప్పాలి. అలా ఎందుకు చెప్పాలి? అలా చెప్తేనే మన రూమ్స్ లో రొమాన్స్ జరుగుతుంది. నాకేం అర్థం కావట్లా. ముందు ముందు నీకే అర్థం అవుతుంది, పద. వెల్కమ్ బాబు, వెల్కమ్ టు థాయిలాండ్. పులి ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను బాబు. కేపీ కూతురు ఈఎంఐ కదా. పులి ఇస్ కరెక్ట్. నువ్వు ఆశ్చర్యపోకు. ముయ్ తెంగరేదవా, నీ లవర్ని కేపీ కూతురంటే నమ్మేశాడు. నీకంటే తింగరోడు ఎవడు ఉంటాడు? ఏంటి? అవతలోడు తింగరోడు అయితేనే కదా మనకు మ్యాటర్ వర్కౌట్ అయ్యేది. కరెక్ట్. వీళ్ళెవరు? వీళ్ళు నా ఫ్రెండ్స్, నాతో వచ్చారు, నాతోనే ఉంటారు. ఇతని పేరు నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు పులిచెల రఘుబాబు, సన్ ఆఫ్ గిరిబాబు, 7th క్లాస్ ఫెయిల్, స్వాతి నక్షత్రం, ఐదు గోత్రం, కర్కాటక రాశి. ఏంటి అర్చన చేయించుకోవడానికి వచ్చినట్టు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? నేనంతే, ఇంత అడిగితే అంత చెప్తాను. మీరు ఇదే మా బాస్ ప్యాలెస్. లగేజ్ లగేజ్ తీసుకురా. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వెపన్స్ జాగ్రత్తగా చేర్చాలి. హలో అంకుల్. హలో 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 హలో, వెల్కమ్ టు బ్యాంకాక్ అండ్ వెల్కమ్ టు మై హోమ్. థాంక్యూ అంకుల్. మీరు ఎలా ఉన్నారు? మా బాస్ ఏంటి AK-47 లాగా ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. కరెక్ట్ గా చెప్పాడు. బై ది వే అంకుల్, హిస్ కళ్యాణ్, షీస్ ప్రియా, మై ఫ్రెండ్స్. హలో అంకుల్. ఐ లైక్ హిమ్. మీరు అజయ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్సే. మీరేం మొహమాట పడక్కర్లేదు, మీ ఇంట్లో ఉన్నట్లే ఉండొచ్చు. ఓకే సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ అంకుల్. అలాగే అంకుల్. దట్స్ వై ఐ లైక్ హిమ్. అజయ్ అంకుల్ జర్నీ చేసి వచ్చారుగా, ముందు ఫ్రెష్ అవ్వండి. ఓకే. రిలాక్స్డ్ గా మాట్లాడుకుందాం. ఓకే. హే పులి, రూమ్ చూపించు. రండి. మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి, మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి. మీ ఫేస్ చూసి మీరు టూ ఇంటెలిజెంట్ అనుకున్నాను కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు.
ఎవరైనా పెళ్లికన్నా అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లోకి పంపిస్తారా? రేపు మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారు కదా. చేసుకోపోతే ఈ లోపల ఏదైనా తప్పు జరిగిపోతే ఆ పాపానికి పాప బాబు పుడితే దానికి బాధ్యులు మీరు అవుతారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడైనా కాబోయే భార్య మీద చేయాలనుకుంటాడు కానీ ఫ్రెండ్ భార్య మీద చేయాలనుకుంటాడా? అనుకోడు. అందుకని అర్థమైందా? మరి నేను చెప్పేది కూడా అదే కదా. ఇగో పాప నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, ఇగో అమ్మాయి నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళు. అప్పుడే మీ ఇద్దరు సేఫ్టీ. ఎలానే చెప్పకుండా వెళ్తావే ఏమని? ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను ఇంటెలిజెంట్ అని? ఒక్క నేనేంటి, రామ్ గోపాల్ వర్మ కూడా ఒప్పుకుంటాడు నువ్వు ఇంటెలిజెంట్ అని. హలో పోలీస్ స్పీకింగ్. అచ్చా అల్లుడు అమ్మాయి వచ్చిండ్రు అడిగి వచ్చారు. ఫోన్ మర్చిపోయింది, అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే హైదరాబాద్ నుంచి మీ డాడీ ఫోన్ చేశాడు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? స్వప్న ఫోన్ లో మాట్లాడుతుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం జరుగుతుందని కాదు, నేను వచ్చేసరికి ఏం జరుగుతుందని. ఓ అదా, తనకి మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో ముళ్ళు తీస్తున్నా. అబ్బా మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే పంటితో లాగి తీస్తున్నావా? చేతులతో తెచ్చుగా. చేతులతో నడుము పట్టుకున్నానుగా. కరెక్టే. నడుమెందుకు పట్టుకున్నావు? ముళ్ళు తీసేటప్పుడు నొప్పి తట్టుకోలేక పారిపోతుందని గట్టిగా పట్టుకున్నా. అయినా మెడ మీద ముళ్ళు ఎలా గుచ్చుకుంది? గులాబీ పువ్వు పెట్టుకుంటే గుచ్చుకుంది. మరి తలలో గులాబీ లేదు? పెట్టుకోలేదు కదా. మరి పెట్టుకుంటే గుచ్చుకున్నాను. గుచ్చుకుందని తీసి పడేసాం కదా. ఇదిగో ఇవన్నీ కాదు. అసలు నువ్వు ఆ అమ్మాయి నడుము పట్టుకోవడం ఏం బాగలేదు. నేను చూసినప్పుడు సరిపోయింది. అదే అజయ్ చూస్తుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏం ఫీల్ అవడు? ఎంత ఫీల్ అవడు? అన్న ఇది విశాల హృదయం కాబట్టి. డాడీ నీతో మాట్లాడతారంట. చెప్పండి మామయ్య. నిన్న పొద్దున్న వచ్చా మామయ్య. పర్లేదు మామయ్య. మీరు భోజనం చేశారు మామయ్య? టాబ్లెట్లు వేసుకోండి మామయ్య. ఉంటాను మామయ్య. సరే అలాగే బ్యాంకులో డబ్బులు వేసేయండి మామయ్య. కేపీ నువ్వు మామయ్య అంటున్నావేంటి? మామగారు మామయ్యని పిలవక అన్నయ్యని పిలుస్తారా? కేపీ అల్లుడు అజయ్ కదా. అవును అజయ్. మరి నువ్వెలా అల్లుడు అవుతావు? కేపీ కూతురు నేను చేసుకుంటాను కదా. కేపీ కూతురు ఈఎంఐ కదా. అవును ఈఎంఐ. ఈఎంఐ చేసుకుని అజయ్ కదా. అవును అజయ్. బాబోయ్ నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఏదో కన్ఫ్యూజన్ ఉందని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంతే. బయలుదేరు. అటు కాదు ఇటు వెళ్ళు. వెళ్తాను. ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు. డౌట్ వచ్చే క్వశ్చన్ ఆన్సర్ వేస్తారా? బ్యాంకాక్ లో నీ ఒళ్ళో పడుకుని ఇలా ఖర్జూరాలు తింటుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఖర్జూరాలే తినాలనిపిస్తుందా? ఇంకేం తినాలనిపించట్లేదా? ఈడేదో చేస్తున్నాడు, ఎందుకైనా మంచిది ఈడితో జాగ్రత్తగా ఉండమని అజయ్ గారితో చెప్తే బెటర్. సూపర్ ఐడియా వచ్చింది. వస్తాను. కలుపుకుంటున్నా డైరెక్ట్ గా వచ్చాడేనా? కామన్ సెన్స్ లేదా? నా కామన్ సెన్స్ సరే, మీరు చేస్తున్న పని ఏంటి? అంటే అది ఆయన కంట్లో నలక పడితే నాలుగుతో అంతే. అక్కడేమో ముళ్ళు పంటితో తీశాడు, ఇక్కడేమో నలక నాలుగుతో తీస్తుంది. కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. కానీ ఏదో ఏంటి నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? కొనుక్కోవడం మీ ఇద్దరిని నేను చూసాను సరిపోయింది. అదే కళ్యాణ్ చూసుంటే పాప ఎంత ఫీల్ అయ్యాడు. ఏమీ ఫీల్ అవడం. ఎంత ఫీల్ అవ్వడు? మా తమ్ముడిది విశాల హృదయం. ఇద్దరు ఒకే పంతుల దగ్గర పాఠాలు నేర్చుకున్నారా? బట్టి పట్టినట్టు ఒకటే చదువుతున్నారు. మాకు కొంచెం పని ఉంది, ముందు బయటకు వెళ్ళు. వెళ్తాంలే. గెట్ అవుట్. వస్తారండి. ఈ అమ్మాయిని ఆడు చేసుకోవాలి, ఆ అమ్మాయిని ఈడు చేసుకోవాలి. కానీ ఈ అమ్మాయిని ఈడుగోకుతున్నాడు, ఆ అమ్మాయిని ఆడుగోకుతున్నాడు. అసలు ఎవరికి జంట? ముగుడా, ఈ గృహము మందేనా? మా బాబుది. అత్తవారింట నా తొలి ప్రవేశము అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా. మోపక్కర్లేదు ఓపక్కర్లేదు. అత్తవారిలు మామగారిలు అని మాట్లాడగా చీరేస్తాను. సైలెంట్ గా ఉండు. అసలు ఇంట్లో వాళ్ళని అలా మన తెలియట్లేదు. ఈ అమ్మాయి ఎవర్రా? అది అది పొద్దున్నే మన ఇంట్లో పరమ్మాయి మానేస్తుందని చెప్పావు కదా, అందుకే కొత్త పని మనిషిని తీసుకొచ్చాను. బాలకం చూస్తే అలా లేదే. ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్. ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది. వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు. ఇంటికి దొంగతనానికి వచ్చినోడి మాట అయినా నమ్ముతాను కానీ నీ మాట మాత్రం నమ్మనరా. అంతేలే నాన్న,
అమ్మ మీద ప్రేమే లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది? పని మనిషి మైనస్ నేను పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడను ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా? సిబిఐ వల్ల క్వశ్చన్లు వేసి చిరాకు పెడతారా? నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా? ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న, ఆవిడ కష్టపడతా నిజంగా మీకు ఆనందమేనా? లాపరా ఇంటిని కూడా నాటకం చేసేస్తున్నావు. ఈ భూలోకమే ఒక నాటక రంగం. ఇక్కడ రిహార్సల్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే. ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాగటం, ఇది ఆడటం. సరిపోయిందిరా, మీ చావు మీరు చావండి. యావండి, మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఎక్కడో ఏ గుడిలోనో పెళ్లి చేసుకొని మనకి పని మనిషిగా చూపెడుతున్నాడని నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నేను చేసిన తప్పే మా తమ్ముడు కూడా చేస్తుంటావా? అమ్మా వద్దమ్మా, ఏడవద్దమ్మా, నీకోసం పనమ్మాయిని తీసుకొచ్చానమ్మా. ఏమా, లోపల పాత పనమ్మాయి బట్టలున్నాయి, వెళ్ళి వేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పొద్దున్నే చాలా పనులున్నాయి. రేయ్, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. అంతా ఈ దండ వల్ల వచ్చింది. ఏమా, బారుడు పొద్దెక్కినా ఇంకా ఇంటి పనులేవీ మొదలెట్లేదు? ఇంటి పనులా నీనా? ఒరేయ్, ఈ అమ్మాయి నిజంగా పని మనిషేనా? అంటే కొత్త కదమ్మా. పని మనిషికి పనులు కొత్త ఏంట్రా? అదే, ఈ అమ్మాయి పక్కా ప్రొఫెషనల్. ఏ క్లాత్ ఎటువంటిదో తెలుసుకుని రంగు పోకుండా బట్ట చెరగకుండా ఉతుకుతుంది. అంతేకాదు మొత్తం అన్ని పనులు పక్కా క్లారిటీతో చేస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు, ఈ అమ్మాయితో దగ్గర నేను అన్ని పనులు చేస్తాను. నాతోటి వీటితోటి ఆడుకుని చాలు, పద. ఎచ్చటకు విహారయాత్ర చేయటక? యాత్రలు కాదు, పాతలు కడగడానికి రా. ఇవన్నీ తోము. తోముట అనీనా? క్లీనింగ్. అనీనా ఏమి? పాత్రలు కడగమంటే క్లియోపాత్ర రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. నేను కడుగుతా, చూసి నేర్చుకో. ఇదిగో ముందు ఆ పరుపుని బొడ్లో దుప్పుకో. బొడ్డు అనీనా? ఎచ్చట ఉన్నది? లోపల హాల్లో ఉంది, వెళ్ళి తెచ్చుకో. ఇదిగో ఆగు, ఇది కూడా చూపెట్టాలి. పరికిని దోపుట అయినది, ఇప్పుడు పాతలు తోముట. తోముట అనినా ఇటులు కూర్చుని ఇటులు తీసుకుని ఇటులు తోమి ఇలా కడగవలను. అర్థమైందా? అయితే మొత్తం ఇవన్నీ కడుగు. ఎటులా? చిచ్చి పాడు బతుకు, ఇప్పుడే కదా చూపెట్టాను, మళ్ళీ ఎటులా అంటావేంటి? మీరు చూపించినది అది కదా, దీన్ని ఎటులనో చూపించలేదే. సరే ఇవ్వు. ఇటులా, అర్థమైందా? మరి ఇది నాకు తెలీదు. అర్థమైందా? ఓ కాదు, ఇప్పుడు మొత్తం మళ్ళీ కడుగు. నాతో పెట్టుకోండి. దేవుడోయ్, జై జై యమాగ్రణి, జై యమాగ్రణి అని. ఈ రోజు ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలి. ఏమి ఏం చేస్తున్నావు? ముగుడా, ఈ బొమ్మెల పిటికడ మా తండ్రి గారు. ఏంటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీ బాబా? దీనికి బాగా ముదిరిపోయింది. మానవుని పోలిన మానవులే అనుకుంటుని యమధర్మరాజుని పోలిన వారును ఉండనా? ఇక్కడ విచిత్రంగా ఉన్నది కదా ముగుడా. ఎమ్మి, నిన్న విహారయాత్రకు వెళ్దాం అన్నావు, వెళ్దామా? విహారయాత్రక? అహో ముగుడా, మానస సరోవరమునక? అది కొంచెం దూరం, అక్కడికి వెళ్ళాలంటే నా 2 కిడ్నీలు అమ్ముకోవాలి. ప్రస్తుతానికి ఎగ్జిబిషన్ కి వెళ్దాం. ఈ విషయం నేను వివిధ రకాల వస్తువుల ప్రదర్శన, చాలా ఎగ్జిబిషన్. అటులనా? అత్తయ్యా, ఎక్కడికి? అత్తగారికి చెప్పుట మర్యాద కదా. ఏం అవసరం లేదు, అమ్మ వదిన మార్కెట్కి వెళ్ళారు, వచ్చేసరికి టైం పడుతుంది. పోనీ అలంకారం? అల్లం, కారం, పసుపు, ధనియాల పొడి ఇవేం అక్కర్లేదు, కానీ ముందు పద. ఇలాగే దేవకన్యలా ఉన్నాం. రండి బాబు రండి, రింగ్ వేసుకోండి, వస్తువు గెలుచుకోండి. 10కి 4 20కి 8. రండి బాబు రండి, రింగ్ వేసుకోండి, వస్తువు గెలుచుకోండి. ముగుడా ముగుడా, నేను వేసేదను. ఏంటి వేసేది? ఆడికే ఒక్క రింగు పడలేదు, నీకు మాత్రం ఏం పడద్ది? రండి బాబు రండి, రండమ్మా. సర్లే, ఇదిగో ఆ రింగులు ఇవ్వు. ఇదిగోండి సార్. వేసి ఎవరి మోహన్ చూశాను, అంత సిల్లుడిపోయిందమ్మా. అవి మాకు ఏమీ వద్దు, ఆట మాకు సరదా, కానీ మీకు జీవనాధారము కదా, వాటితో మరికొంత ఆదాయము సంపాదించుకున్నాము. పద. ఎమ్మి, జెంట్ వీల్ ఎక్కుతావా? అనీనా? అదిగో ఆతుకుల చక్రం, రా ఎక్కు. బాయ్. నువ్వు రాముగుడా. నువ్వు తిరుగు, నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను. అటులనా? సరే, బాయ్. మంచిది.
థ్యాంక్స్ అమ్మా. నువ్వా? అవును మొగుడా, మీరు ఆ మాయావనమున ఎచ్చట తప్పిపోతిరోనని రోదన పడినాను. ఏంటి, నేను తప్పిపోయానా? ఆయనను మీకు నాపై ఉన్న ప్రేమై దారి చూపి మిమ్ము క్షేముగా గృహము చేర్చునని మనసున ధ్యానించుకుని వచ్చితని అట్లనే జరిగినది. నీ సంబరం సూపర్ మార్కెట్కి వెళ్ళా ఇంటి అడ్రస్ ఎలా పట్టావు, ఎలా వచ్చావు? వెళ్ళిన దారిని. ఎంత మెమరీ పవర్ అంటే నీకు. మళ్ళీ ఎందుకు తగలడ్డావు? బాధ్యతలు. అత్తగారికి అక్కగారికి ఇంటి పనిన సాయం చేయవలేను. మామగారు పాఠశాల నుంచి బావగారు కార్యాలయం నుంచి వచ్చిన సపరులు చేయవలేను. చిన్నారుల పలహార ఏర్పాట్లు చూడవలేను. అందులోకి త్వరగా వచ్చి పనులన్నీ పూర్తి చేసినాను. ఫుడ్ అరిగించుకున్నంత ఈజీగా సింగిల్ డేలో ఇన్ని పనులు ఒంటికి పట్టాయా? నువ్వు నా మైండ్కి డైజెస్ట్ అవ్వట్లేదే. మొగుడా. దూరంగా ఉండు. మిమ్ములను ఆ చెట్టుని విడిచి వచ్చినందుకు మీకుంటే ముక్కు పైన కోపము చూపుచున్నారా? మీ కోపము ఎటులా పోగొట్టవలేనో నాకు తెలియను. అత్తయ్య అత్తయ్య బయట ఏదో జరిగిపోతుంది, మీరు రండి తొందరగా, మీరు రండి, నేను చెప్తాను. మీరే చూడండి. ఈ ముద్ద నీకు, ఈ ముద్ద నీకు. అసలేమైందే నీకు? ఆ పిల్ల చక్కగా పిల్లలకి గోరుముద్దలు పెడుతుంటే ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు లాక్కునొచ్చు. అయ్యో అత్తయ్య, పిల్లలకి గోరు ముద్దలు కాదు, మీ చిన్న అబ్బాయికి మూతి ముద్దలు పెడుతోంది, అక్కడ చూడండి. నరేష్, వదినా. ఆ పిల్ల నిజంగా పని పిల్లేనా? అదేంటి? నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూశాను. ఊరుకోదనా, నువ్వు మరీను కలజోడు లేకుండా కామెడీ చేస్తున్నావు, చూశానని. అదేంటి, నాకు నిజంగా అంత సైట్ ఉందా? అసలు ఎవరు నువ్వు? మీ సతిని. కోప్ పగిలిపోతుంది. సతిని సక్కుపోయానన్నావంటే ఇంతలో మిస్ అయింది. వదిన కలజోడు లేదు కాబట్టి కవర్ చేయగలిగాను, లేకపోతే నా కవర్ చిరిగిపోయి ఉండేది నీ వల్ల. ఉసే, నువ్వు పిచ్చిదానమా అంటే నాకంటే తెలివిగా మాట్లాడతావు. కనీసం కోర్టు లాస్ట్ కోసం నన్ను ట్రాప్ చేస్తున్నావా అంటే మా చంద్రబాబు ఆస్తి గణేష్ చంద్ర అవ్వటానికి కూడా సరిపోదు. ఉసే, కాంప్లాన్ బాయ్ లా ఉన్న నన్ను కన్ఫ్యూజన్ ఎందుకు పడేసావే? అసలు నీ కాన్సెప్ట్ ఏంటి? నా జీవితంలోకి ఎందుకు ఎంటర్ అయ్యావు? అసలు నువ్వెవరు? నేను యమజ, యమధర్మరాజుల వారు మా తండ్రి గారు. యముడు నీ తండ్రా? ఆహా, ఏ ఊరు? యమపురి. ఓహో, ఎక్కడది? ఇంద్రలోకం పక్కన. అదెక్కడా? బ్రహ్మలోకం పక్కన. బ్రహ్మ మీ పెదనాన్న? మా పెద్దనాన్న శని. అందుకేనా నువ్వు నాకు శనిలా దాపరించావు? మంచిది, లోపలికెళ్ళి మీ అత్తామామలకి ఈ సేవలు చేసుకో. అలాగే. ఓరి నాయను, దీని పిచ్చి హై పిచ్ లో ఉంది. దీనికన్నా పిచ్చి నా సన్న దొరకాలి. వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. మా కన్నులలోన కని రూపేనంట, నిత్య కలలే మాకు ఇక భోజనమంట. రే, హడావుడిలో నువ్వు మెస్సింగ్ గీసుకోలేదురా? మీరు గడ్డం కూడా గీసుకోలేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? ముసుగులేసేద్దాం. వస్తావా? ఎక్కడికి? హోటల్కి. హోటల్కా? గంటకి 5,000 ఇస్తా. ప్రామిస్? ప్రామిస్. సార్, ఈ మాడగాడు హోటల్ రూమ్ కి రమ్మంటున్నాడు. గంటకి 5,000 ఇస్తానంటున్నాడు. నెల శాలరీ. ఒకసారి వెళ్ళొచ్చేనా? దేనికి రమ్మంటున్నాడు? ఏ మందు వేయడానికి కంపెనీ అడుగుతున్నట్టున్నాడు. వాడు రమ్మంటుంది మంది వేయటానికి కాదు. మరి అమ్మడి అమ్మ, అందుక చెప్తాను. వెళ్దామా? ఇదటి మీసం ఉందటి నీకు. మరి మగాళ్ళకి మీసాలు ఉండవేటి? అంటే నువ్వు మాడా టైప్. మరి ఏ టైప్ అనుకున్నా? వచ్చిన పని చూడు, ముసుకేసుకో. ఏడీడు వస్తాడు రేమో, ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో, అప్పడం గుండెలు భద్రం రేమో, ర్యాంపాక్ రేమో, నిద్రను తరిమే డ్రాగన్ రేమో, పువ్వులు పేర్చే సంగం రేమో, రంబల హాస్లో రేమో. గాలికి పోయే గాలి పట్టం ఏలికి తగలడం అంటే ఇదే. పాపలు ఎవరు నిజాం నగల ఎగ్జిబిషన్ పెట్టారు. లేట్ చేయకుండా మన టాలెంట్ ఏంటో చూపించేద్దాం. ఓలే మంచి రోజు ఈ ఫిగర్ ఏంటి ఇంత హైట్ ఉంది? మీ శారీ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? జేసీ బ్రదర్సా, డీసీ బ్రదర్సా? పరుచూరి బ్రదర్స్. పరుచూరి బ్రదర్సా? వెంకీ గోపి నాకు తెలియకుండా షాప్ ఎప్పుడు పెట్టారబ్బా? వాళ్ళు షాప్ పెట్టలేదు, కొని పెట్టారు. ప్రజల వద్దకు పాలన మాట. ఓకే. ఓ, మీ శారీ ఇంకా బాగుంది. బొమ్మన బ్రదర్సా? పక్కింటి చందన బ్రదర్స్ కొని పెట్టారు. ఓహో, ఇది కూడా ప్రజల వద్ద పాలన అన్నమాట. దొంగ దొంగ దొంగ!
మనమే కదా పోలీసులు. సారీలో ఇన్వాల్వ్ అయిపోయి. మీరు ఆడ పోలీసులా? నీ అబ్బా మూతికి మీసాలు చేతికి ఇంటర్వ్యూలు కనపట్టలేదురా మగ పోలీసులు. ఆ డీటెయిల్స్ నీకు ఎందుకురా? యాక్చువల్లీ నాకు లైట్ గా లేడీస్ వీక్నెస్ ఉందండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను చైన్ కోసం చేయబెట్టలేదండి. నేను అలా అనుకునే కోఆపరేట్ చేశాను. అడగండి. షటప్. నోరు మూసుకుని పద. పోలీసులు ఏముండి ఇలా దొంగ వేసేసి మోసం చేస్తారా? సరే నేనేం ఫీల్ అవ్వను. ఇంకోసారి తీసుకు దొరకను. మీ కజిన్ బ్రదర్ అనుకుని వదిలేయండి. చూసారండి దొంగతనాలు మానేస్తానంటలేదు, మళ్ళీ దొరకను అంటున్నాడు. అదేనండి దొంగతనాలు మానేసి జనజీవన సంవత్సరం కలిసిపోతా ఉంటున్నాం కదా. నువ్వు అడవిలో అన్నవేం కాదు. ఎఫెక్షన్ తో చెప్పిన తర్వాత కాదంటే సరే ఎలాగో అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన హెల్ప్ చేయండి. మీ ఫ్యామిలీ ఫోన్ చేసి బెయిల్ అరేంజ్ చేయమంటారండి? లేదండి లోపల నా ఒక్కడికి బోర్ కొట్టుద్ది. అందుకని ఏదైనా ఫిగర్ తెచ్చామంటారండి? ఎవడు చెప్పేది పూర్తిగా వినరా? మా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆడిని కూడా అరెస్ట్ చేసి లోపల ఇస్తే కలిసి మెలిసి ఉంటాం. వాడెక్కడున్నాడు? ఉండండి చూసి చెప్తాం. అదిగో పుచ్చికాయ తింటున్నాడు ఆడే. అమ్మిడమ్మా మాడా? ఆడే మావాడు. చూడటానికి దొంగలో లేడే. మీరిద్దరు మరి పీపుల్ ఎలా ఉన్నారండి? పూర్వకాలంలో మా దొంగలు గల్ల లుంగీలు, చారల పన్నీళ్లు, మెల్లో ఖర్చులు కట్టుకోవట్లా. మీలాగే మారువేషాలు వేస్తున్నాం. అంతెందుకు నిన్నటికి నిన్న నేను డాక్టర్ వేషం వేసుకొని కేర్ హాస్పిటల్ ముందు నిలబడి ఓ పేషెంట్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని 25,000 నొక్కేసా. వాడేలా ఇచ్చాడు? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ గా బతాల్లో చేయాలని చెప్పి అమీర్పేట్ సెంటర్ లో ఆపరేషన్ టేబుల్ అరేంజ్ చేసి వస్తాయని చెప్పి డబ్బులు నొక్కేసా. నువ్వు మామూలుడు కాదురా. ఏదో మీ బ్లెస్సింగ్స్ అండి. సర్లే ఉండు, వాడిని కూడా వేసుకొస్తాం. ఏమండి తొందరగా రండి, నాకు అప్పుడే బోర్ కొడుతుంది. థ్యాంక్ యూ సార్. ఆ దొంగ మన జీపీఎస్ కి ఎస్కేప్ అయిపోతున్నాడు. అమ్మ నా పుట్టిన ఎలా ఇటు మనకే కితకితలు పెట్టాడు. రేయ్ ఆగరా. రేయ్ ఆగరా. రేయ్ అందులో పెట్రోల్ కూడా లేదు. ఇందాకే కదండి ట్యాంక్ ఫుల్ చేయించాం. అలాగంటే ఆగుతాడని అయినా కూడా ఆగట్లేదు. పోలీస్ జీప్ కదండి, ఏ బంక్ కూడా ఫ్రీగా పోస్తాడు అనుకుని ఉంటాడు. జాయినింగ్ రోజున జీప్ ఒకటే ఉంటే జాయింట్ గా మన ఉద్యోగాలు పోతాయి. నిజమేనండి. పైగా జీప్ ఎస్పీ గారిది కూడా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పమంటారా? జీప్ పోయిందనా? పట్టుకోమని. వద్దు, వాడిని మనమే పట్టుకుందాం. ఎలా? చేసి భాషలు పెట్టుకుని వెళ్దాం. రేసులో వెళ్తున్నట్టు ఎందుకండి అంత స్పీడు? కాస్త మెల్లగా వెళ్ళండి. 110 కిలోమీటర్లు కూడా ఒక స్పీడేనా? నా కాలేజ్ డేస్ లో 150, 160 వెళ్ళేవాడిని. అది చూసి అందరూ నన్ను సూపర్ మ్యాన్ అనేవాళ్ళు. వీడెవడండి స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. నా హెయిర్ స్టైల్ బాగుందా? నా విక్కు డార్లింగ్ డార్లింగ్ గుండు నాయాల. పోతావు. ఏంట్రా లాటించి షాక్ తిన్నావా? సార్ నేను షాక్ తింది మీరు 3 సార్లు షక్ 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 మని లాఠీ తీసినందుకు కాదు సార్. ఈ పరుగు చూసి నా లైఫ్లో ఎన్నో చేతులు చూశాను కానీ ఈ టైప్ చేసి చూడలేదు సార్. నేను రన్నింగ్ రేస్లో స్టేట్ ఫస్ట్ రా. నాకు ఈ ఉద్యోగం వచ్చింది స్పోర్ట్స్ కోటాలో. ఇక్కడ కూడా చీటింగే. ఆ విషయం అక్కడే లీక్ చేసి ఉంటే జీప్ స్టార్ట్ చేసేవాడిని కాదు కదా సార్. ఎనీహో మీ గ్రేట్ కారణం ఒకసారి కళ్ళకు అద్దుకుంటాను సార్. లాగి పడేసి పారిపోదావునా? పారిపోవడమా? మీ రాకెట్ స్పీడ్ చూసినా కూడా అంత సాహసం చేయగలనా? ఒకవేళ నేను పారిపోయినా మీరు నడిచొచ్చి నన్ను పట్టుకుంటారు. నాకు తెలీదా సార్ మ్యాటరు సార్. కానీ సార్
మీ కాళ్ళు డన్లప్ టైర్లా గుర్రపు కాళ్ళ పిచ్చి కుక్క జరిగినట్టు అలా పరిగెట్టారేంటి సార్? ఈ హార్స్ పవరే నాకుంటే ఎవరికి దొరకకుండా దొంగ రేంజ్ నుంచి దావూద్ ఇబ్రహీం రేంజ్కి ఎదిగిపోయేవాడిని సార్. సార్ మీరు హత్తవనంటే చిన్న సజెషన్ సార్. ఏంటది? మీరు ఎస్ఐ జాబ్ రిజైన్ చేసేసి మా డిపార్ట్మెంట్ షిఫ్ట్ అయిపోండి. బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. ఎంత ఐడియాలు ఇచ్చావంటే లాఠీతో ఎన్కౌంటర్ చేసేస్తాను. నగేష్ సార్, ఎస్పీ గారు ఎక్కడున్నారు కనుక్కో. అయ్యో నా వల్ల కాదండి. కొంచెం ఓపిక పడు. ఇల్లు వచ్చేసింది కదా, మా అమ్మ కదా, నా పెళ్ళాను కదా. ఇదేంటి కనుక్కొస్తాను కడుపుతో వస్తుంది? కడుపుతో కాదు, ఏదో కొట్టుకొస్తుంది. అవ్వా అవ్వా, కాబోయే కోడలు ఇంట్లో నుంచి కొట్టుకొస్తారా? కొట్టుకురావడానికి కోడలేంటి కొడుకేంటి? బయటికి వెళ్తే ఎప్పుడైనా ఒట్టి చేతులతో వచ్చామరా? ఎప్పుడు చూడు ఏ అంటారు కాకా జూమ్ ఆ బుర్కా కుజుమ్ సామాన్ నికల్లో సక్ బాయ్. కంచాలు చెంచాలు పెళ్ళయ్యాక ఎలాగొస్తాయి? ముహూర్తాలు ఎప్పుడు పెట్టించారు? మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారా? అక్కడ మన ప్లాను పంజగుట్టలో ఫ్లైఓవర్ లాగా కుప్పకూలిపోయింది. ఏమైంది? ఇద్దరికి ఆల్రెడీ నిశ్చితార్థాలు అయిపోయాయి. అయ్యా ఏమైందిరా? ఏముంది, మనం చెప్పిన న్యూస్ విని పిచ్చెక్కుంటుంది. అంబులెన్స్ పిలిపిద్దాం. అక్కర్లేదు, ½ కేజీ స్వీట్స్ తెప్పించండి. కైకూచి నువ్వే కావాలి. చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు. తరుణ్ నుంచి నాగార్జున దాకా ఒకటే ఫార్ములా. ముందు హీరోనికి ఇంకెవరితోటో నిశ్చితార్థం అవుతుంది, ఫైనల్ గా హీరోనే పెళ్లి చేసుకుంటుంది. అన్ని సూపర్ హిట్లే. మంది సూపర్ హిట్టే. అయినా అయ్యింది నిశ్చితార్థమే కదా, శోభనం కాదు కదా. చూడు దొంగ డాడీ, నువ్వు హ్యాపీగా తడుకొట్టేస్తొంగో, మిగతాది మేము చూసుకుంటాం. స్వామి, ఒక్క కొబ్బరికాయ కొట్టి 100 వరాలు 1,000 కోరికలు కోరుకునే రోజులివి. కానీ నేను 1,00,000 వ్రతాలు చేసినా నేను కోరుకునేది మాత్రం ఒక్కటే. నాకు కాబోయే భర్త నాకన్నా గొప్ప భక్తుడై ఉండాలి. అది మాత్రం నెరవేర్చు స్వామి. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. రామా, రామచంద్ర, మార్వలస్, అద్భుతం. నాకు తెలిసే కీర్తన్ని ఎంత రుచిగా ఎవరూ పాడలేదు. ఏదో మీ అభిమానం. పొట్లకాయలా ఉన్న మీలో ఎంత గొప్ప గాయకుడున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు శ్రీరామదాస్ సినిమాలో రాఘవేంద్రరావు గారు నాగార్జునకి బదులు మిమ్మల్ని పెట్టుంటే జనం పిచ్చెక్కిపోయేవారు తెలుసా? అందుకే పెట్టలేదు. కాళిదాస్ గారు, మీరు కాస్త కాముగా ఉంటారా? అలాగే. నేనైతే మీ పాటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను. మా జూనియర్స్ కూడా. జూనియర్స్? దాసు గారు. అదేనమ్మా, ఆయన భక్తి ముందు మేమంతా జూనియర్సే కదా తల్లి. ఇంతకీ మీ పేరు? రామచంద్రన్. అరవోడు. మీరు అరవకండి. ఓహో, తమిళ. ఆమా, పదండి, అలా గుడి చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుందాం. అలాగే అలాగే. మీరు ఆవేశపడకండి, మీరు పదండి. జిలేబీ లాంటి తెలుగు అక్షరాలు చూసి, తేనెపట్టు లాంటి తెలుగు కీర్తనలు విని మా తాతగారు ఈ తెలుగుదేశంలోనే సెటిల్ అయ్యి చివరికి తెగులొచ్చిన కోడిలాగా ఇక్కడే జై తుస్సుమన్నారు. అయ్యో అలాగా? మరి మీరేం చేస్తుంటారు? అంటే నామాలు పెడుతుంటారు. అదే శ్రీరామనామ కీర్తనని అంతటా ప్రచారంలో పెడుతుంటాను. వెరీ గుడ్. ఎక్కడుంటారు? తెలంగాణ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను.
నేను అడిగేది మీ అడ్రస్ అండి. హౌస్ నంబర్ 420 దొంగకోళ్ళ వీధి స్టూవర్ట్పురం. స్టూవర్ట్పురమా? దాసు కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవునండి, ఒక దొంగ వాల్మీకి ఎలా మారాడో చెప్తూ అక్కడ వాళ్ళని నా కీర్తనలతో మారుస్తున్నాను. మీకు రామాయణం మీద అంత కమాండ్ ఉంది కదా, మొల్ల రామాయణంలో మీకు నచ్చింది చెప్పండి. చచ్చింది గొర్రె. అదేమైనా రాగి సంగట జొన్న కూడా ఏది బాగుందో చెప్పడానికి రామాయణం ఆద్యంతం సేమేనే కదండి. కరెక్ట్. మిమ్మల్ని కలవడం నా అదృష్టం అండి. సేమ్ ఫీలింగ్. మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ కలవచ్చు? ఏ బారులోనైనా కలవచ్చు. దాసు గారు, అదే ఏ బారులు తీరినా రామాయణంలో కలుసుకోవచ్చని ఆయన ఉద్దేశం. తప్పకుండా వస్తాను. ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి పీటర్ గారు, మాట్లాడితే 30 years ఇండస్ట్రీ అంటారు. యాక్టింగ్ లో పట్టలేదు, డైలాగ్ లో క్లారిటీ లేదు. ప్రతి దానికి కౌంటర్లు వేసేటవేనా? నేను కవర్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా దూల తిరిగిపోయేది. సర్లేండి, మీ బిల్ ఎంత అయిందో చెప్పండి. 2,06,000. 6,000 కదా, ముందు 2 ఏంటి? అటు చూడు. ఏమైంది? దొంగ సచ్చినోడా, నీ ఓవరాక్షన్ చూసి చచ్చాడ్రా. అయితే మాత్రం ఈ 2 లక్షలతో నాకే సంబంధం లేదు. నాకుంది. రేయ్, మొదట నేను రౌడీనే, ఆ తరువాతే జూనియర్ ఆర్టిస్ట్ సప్లై ఏజెంట్ని. ఒక్కసారి కట్టకపోతే వాయిదా పద్ధతిలో కడతానని చెప్పు. అంతేకాని కాదు కూడదన్నావనుకో చెక్కేస్తా. దాసు గారు, పీటర్, అదే పీటర్ గారు, ఈ చెక్కు కోటాలు నరుక్కోటాలు ఎందుకు గాని చెక్ బుక్ రాగానే మీకు చెక్ ఇచ్చేస్తా. ఓకే. నాకు పీడకల్లో వచ్చి నిద్ర పట్టక వస్తుంటే నువ్వేంటి హ్యాపీగా సినిమా చూస్తావు? నాకు అలాంటి పేడకల్లో వస్తున్నాయని టోటల్గా నిద్రపోవటం మానేశాను. నువ్వు టెన్షన్ పడకుండా ఇటు చూడు. ఇదేంటి దిడ్డోరం? మరి అదే ఇడ్డోరం. ఏదో పది మాట్లాడించి మీ చూస్తాను. అలా అన్నావు, బాగుంది. ఓసే మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు ఇదేంటి నిజంగానే మాట్లాడేస్తుంది? నేను చెప్పానా? ఇది నాకు ఇచ్చిండు బాబు. ఏది మరో పాలు మాట్లాడించండి. తిన్నావులే. ఐస్. జూన్ కి ముందు నెల పేరేంటమ్మా? అంటే ఇప్పుడు మనం డబ్బులు సంపాదించడానికి మాట్లాడే మేక నమ్ముదామా? మాట్లాడే కంప్యూటర్ని. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మీ ఆఫీస్లో ఉన్న ఇంపార్టెంట్ పనులని మానుకుని ఈ డెమో చూడటానికి వచ్చా నాకు తెలుసు. ట్రస్ట్ మీ, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు. 007 7th generation వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మీరు మీ కంప్యూటర్తో మాట్లాడొచ్చు, మీ కంప్యూటర్ మీతో మాట్లాడుతుంది. అన్బిలీవబుల్. ఇస్ ఇట్ ట్రూ? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్స్ పాసిబుల్ మిస్టర్ కామేష్. వై డోంట్ యు సే సంథింగ్? మాట్లాడి చూడండి. మీ? ఎస్, మీరే. కొంచెం ముందుకు రండి. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు. 007. నైస్ టు మీట్ యు బుచ్చిబాబు. హలో మిస్టర్ కామేష్, వాయిస్ రికగ్నిషన్ కంప్లీట్. మీకు తెలుగులో చిన్నపిల్లల పాటలు ఏమన్నా వచ్చా? తెలుగే కాదు, ఎనీ లాంగ్వేజెస్ ఓకే. మా బుచ్చిబాబుకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. కెన్ ఐ సే ఇట్ ఇన్ తమిళ్? ష్యూర్, గో హెడ్. థ్యాంక్ యూ. అమ్మా ఇంగే వా వా. ఆసై ముత్తం తాత. ఎల్ సోరు పోట్. ఈఐ దూరం ఓట్. ఫెంటాస్టిక్. ఐ డోంట్ బిలీవ్ దిస్. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్లు కావాలి. సారీ మిస్టర్ కామేష్, టూ మెనీ బుకింగ్స్. మీకు 6 months వరకు ఒక్క సిస్టమ్ కూడా డెలివర్ చేయలేం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్స్ కావాలి అంతే. ఇన్ దాట్ కేస్ మీరు 10% అడ్వాన్స్ ఇమీడియట్గా ఇవ్వగలిగితే ఐ ట్రై టు డూ సంథింగ్. నెక్స్ట్ వీక్ కొన్ని సిస్టమ్స్ డెలివరీ అయ్యేలా చూస్తా. చెక్ బుక్. థ్యాంక్ యూ. 1 2 బలాలే హరడు. థ్యాంక్ యూ. ऊपर चंदा गोल गोल, నీచే ధర్తి గోల్ గోల్. థ్యాంక్స్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుడుక్కున మింగావా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంతరా కలెక్షన్? 90 లక్షలు వచ్చినాయిరా. ఇంకో 10 లక్షలు వస్తే మన ప్రాబ్లం సాల్వ్. ఓకే. చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం, మోసగాల్. హలో మేడం. అందరూ చెప్తున్నట్టు నీ కంప్యూటర్ నిజంగా మాట్లాడుతుందా? గ్యారంటీగా మాట్లాడుతుంది. కావాలంటే మాట్లాడి చూడండి. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్. నా కంపెనీలో 2000 కంప్యూటర్స్ ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇవే పెట్టుకుంటాను. నో ప్రాబ్లం. మా బుజ్జిబాబుకి ఒకసారి హలో చెప్పండి. హలో బుజ్జిబాబు. హలో. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ?
అవసరం ఉంటే హౌ ఆర్ యూ అంటావు, లేకపోతే హూ ఆర్ యూ అంటావు. వాట్ ఈస్ హి టాకింగ్? ఒసే నీకు ఇంగ్లీష్ మాటలు ఎక్కువనే. నైట్ నేను రావడం 2 నిమిషాలు లేట్ అయితే వేరే వాడితో వెళ్ళిపోతావా? బుజ్జిబాబు మైండ్ యువర్ టంగ్. బుజ్జిబాబు ఆడవాడు నీ పక్కన నిన్న నైట్ క్యాండిడేటా? నీకు ఆడికి ఇద్దరికి పగిలిపోద్ది. వాట్ నాన్సెన్స్. బుజ్జిబాబు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటే ఓవర్ రెచ్చిపోతున్నావు? అసలు నీ బాడీలో ఒక్కటన్నా ఒరిజినల్ పార్ట్ ఉందా? ముందు సిలికాను వెనక నైలాను. ఏరా ఇంకా పేరాలని రాలేదా? అయ్యయ్యయ్యయ్యయ్యో మోసగాళ్ళు మోసగాళ్ళు. రే నువ్వు ముందు ఈ కూల్ డ్రింక్ తాగు, ఆ బ్రెయిన్ అన్న కూల్ అవుతుంది. కూల్ అవటం కాదురా, నాకు కాలిపోతుంది. ఇదిగో 90 లక్షల చెక్కులు. ఇంకో 10 నిమిషాలు ఓపి పెట్టుంటే ఆ 10 లక్షలు సంపాదించేవాళ్ళం, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. రే పాత ప్లాన్ ఫ్లాప్ అయిందని ఫీల్ అవ్వకుండా ఈ స్ట్రా నోట్లో పెట్టుకుని సిప్ అయ్యి కొత్త ఐడియా వస్తుంది. రే ఎదవా, మన ఈ నప్పులు చేయడానికి తప్పులు చేయడానికి కారణం నీకున్న అమ్మలు పిచ్చివల్లేరా. అంటే అప్పులు తప్పులు అన్నీ నేనే చేశాను, నువ్వు మాత్రం పాల పీక నోట్లో పెట్టుకుని పాలు తాగావు. కొంచెం మూసుకొని ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ వదిలేరా. ఏంట్రా ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్. రే ఈ దోశ మీద పేపర్ వెయిట్ ఏంటయ్యా? పేపర్ దోశ కదండి, గాలికి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టానండి. ఒక పెన్ను కూడా తెచ్చిస్తాను ఉండండి, దోశ మీద కాసేపు డ్రాయింగ్ చేసుకుందరు కానీ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లైఫ్ అంటే ఎన్ని కళ్ళ కన్నా తెలుసురా. ఇస్త్రీ బట్టలు వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, నెక్కు టై కట్టుకుని, నైట్ షూస్ వేసుకుని, సంఖ్లో ల్యాప్టాప్, చేతిలో సెల్ ఫోన్, హైటెక్ సిటీలో ఉద్యోగం, 5 అంకుల జీతం, అందమైన అమ్మాయి సెక్రటరీ. నా డ్రీమ్స్ అన్ని డ్రై అయిపోయినాయిరా. మీ కాఫీ సార్. థ్యాంక్ యూ. అబ్బా రే ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా నన్ను? టార్చర్ నంబర్ 1, వాల్యూమ్ తో వైలెన్స్. లెట్స్ పార్టీ. అండ్ నౌ టార్చర్ నంబర్ 2. టార్చర్ నంబర్ 2 అంటే ఏంట్రా? తుమ్మకుండా కుమ్మటం అంటే రై కొంచెం తలపైకెత్తు. రే కనీసం తుమ్మనివ్వండి లేదా కుమ్ముకోండి, ఈ అటు ఇటు కానీ టార్చర్ ఏంట్రా? అయినా నన్ను వదలండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి. అక్కడ అందరు నా కోసం అండర్వేర్ లో వెయిటింగ్. ఏంట్రా అందరు నీ కోసం అండర్వేర్ లో వెయిటింగ్? అవును, నేను అర్జెంట్గా వెళ్ళి అండర్వేర్ లో ప్రెసెంటేషన్ ఇవ్వాలి. ఏంట్రా అందరు నీకోసం అండర్వేర్ లో వెయిట్ చేస్తుంటే నువ్వు అండర్వేర్ లో వెళ్ళి ప్రెసెంటేషన్ ఇవ్వాలా? అయినా ఏదో ఒకసారి నీ అండర్వేర్ చూద్దాం. అబ్బా అండర్వేర్ అంటే అది కాదురా, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. నాకు అందులో ఉద్యోగం వచ్చింది, ఇవ్వాలే జాయినింగ్. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ దేశాలతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు, ఐఎస్డి ఉంది. ఇప్పుడు కాదులే, ఫ్యూచర్ లో. ఇప్పుడు లోకల్ కాల్ చేసుకుంటా. సరే కానీ. హలో సావిత్రి గారు ఉన్నారండి? మీరెవరండి? నేను వాళ్ళ అబ్బాయిని, కలకట్టా నుంచి మాట్లాడుతున్నాను. మీకే ఫోన్. అమ్మా నేను కలకట్టా నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నావా బాబు? ఎప్పుడు వస్తున్నావు? నిజానికి మొన్నే రావాల్సిందమ్మా, ఫ్లైట్ ఎక్కి పైకి ఎగరగానే ట్రాఫిక్ జామ్ అయింది, దాంతో మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. జాగ్రత్త నాయనా. నాకేం పర్లేదమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఆ బాబు ఒక్క నిమిషం, మ్యాట్రన్ గారు మాట్లాడతారంట. ఎందుకు? బాబు ఈసారి కలకత్తా నుంచి వచ్చేటప్పుడు ఓ 50 రగ్గులు పట్టరా నాయనా. హలో హలో బాబు ఓ 50 రగ్గులు పట్టుకురా, ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. బొగ్గులు ఎందుకండి? కాదు బాబు, రగ్గులు రగ్గులు బాబు. హలో 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 హలో. ఏంటా చెవుడా? ఆవిడ అలా రగ్గులు రగ్గులు అని అరుస్తూ ఉంటే ఇంత దూరాన నాకే వినిపిస్తుంది. నీకు వినిపించిందా? అయితే నువ్వే కొని. అదేట్రా చదువు చేరడు బలపాలు దోషుడు అన్నట్టు ఉన్న ఒక్కగానో ఒక్కరిని 30 గిన్నెలు వేసావు. కడిగేది నువ్వు కాదు, నేను కాదు. తిను. ఏటా కళ్ళు అంట్లా చూసేసుకో. తుడిచేది నువ్వు కాదు, నేను కాదు. అన్నం తిను. మరి ఎవరు తుడుతారా? తెచ్చుకున్నావు కదా నీ చుట్టాన్ని, తుడిపించుకుంటావో కడిగించుకుంటావో నీ ఇష్టం. మరి నువ్వో తినట్లా? వండింది నేనేగా. ఇక రేపటి నుంచి కడగడంతో పాటు వంట కూడా శ్యామే చేస్తారా కన్నా. థ్యాంక్ యూ చిన్న. అలాగే నాన్న. పొద్దున్నే చెత్తుడు చెవాడు వస్తాడే, ఆడితే వెళ్ళిపో. ఇక వంట బాధ కూడా తప్పు.
అయ్యో రే 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 రే. రాత్రి ఎట్లా వెళ్తావురా? పొద్దున్నే కదా వెళ్ళమన్నాను. ఇప్పుడు నేను కొన్ని గిన్నెలకు అడుగుతా, నీ ఇష్టం. మళ్ళీ అవన్నీ రేపే చదువుతా. అలాగే నాన్న. అది అలా రా దారికి, లేకపోతే గిన్నెలు లేచిపోతాయి. నా సంగతి తెలుసుగా, ఈ రాజు స్టైలే వేరు. బీర్లాటుడు అలా పొంగుతాడు, ఇలా దిగిపోతాడు. రాజు నీ అబ్బా బాబురావన్నా బాబురావన్నా ఏమైందిరా? వీడు చూడన్నా ఏం చేశాడు? బాబురావన్నా ఏమైంది బాబురావన్నా? చూసావా చూసావా, తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్లే తడి బట్టలు కుడతారు. సర్లే, ఎందుకు వచ్చావు? నేను స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తుంటే ఉత్తుత్తిగా వాడు దూరాడన్నా. ఉత్తుగా దూరడానికి ఇదే లుమ్ని పార్క, రా వచ్చి చూడు. చూడు చూడు బాబురావన్నా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, వాడు లోపల ఏమీ చేయట్లేదు. తలుపు తీసే ఉంది, అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఉచిత దర్శనం ఫ్రీ షో. చూడు బాబురావన్నా, ఊరికే చూడడానికంటారా? కడుపులో స్పూన్లు కరెక్ట్ వేసినట్టుంది. రాజు నువ్వు బయట రారా, ఇది ఇంటర్వ్యూకి వెళ్ళాలంట. నువ్వు బయట రా, నువ్వు లోపల పో. ఊరికా నీలాంటి తలమాసినోడు కూడా సండే ఇంటర్వ్యూ పెట్టాడు. అవతలకి వెళ్ళండి, ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండను ఎవరు. వీళ్ళ కూడా నా చావుకు వచ్చింది. సైకిల్ కింద పెట్టు. నీకు ఎవరు తప్పలేదురా? బాబురావన్నా ఎంత పని చేశాడు చూసావా చూసావా? అప్పుడు చూది ఇప్పుడు బాగున్నాం. నీ రన్నింగ్ కామెంట్ ఆపి అడ్డు పట్టుకోరా. నా కొప్ప కొల్లేరు చేస్తారు కదరా. కొట్టిన బాబు నీ వల్ల పట్టుకోరండి. దొరికాడు దొరికాడు దొంగ చచ్చినాడు. పట్టుకోరా పట్టుకోరండి, గట్టిగా పట్టుకోరండి. వదల పట్టుకోరండి, పట్టుకో గట్టిగా పట్టుకో. వదల కట్టుకో. బాగుండదురా, కూతురు వయసు ఉంటుంది. కట్టుకోమన్నది పంచ పంచాడురా. జంప్ అయిందా? ఓ మోస్తరు సెట్ అయింది. నీలో కలపాల శ్యామ్ సుందర్ ప్రసాద్ ఎవరు? అట్లాంటి పేరు ఇక్కడ ఎవరు లేరే. నేనే. నా పూర్తి పేరు మీకెలా తెలుసు? నాకంతా తెలుసు, ఒకసారి ఇలా వస్తారా? చూసావా, డైరెక్ట్ గా ఇంటికి తెచ్చాడు. చెల్లెలే ఉంటది. ప్రపంచంలో చెల్లెలు ఎవరైనా ఎంత అందంగా ఉంటారా? ఏమో, ఇద్దరికి కళ్ళజోడు ఉంటేనో. అలాగా కళ్ళజోడు ఉన్న వాళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే మరి కాంటాక్ట్ లెన్స్ ఉన్న వాళ్ళు ఏమవుతారు? దాన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటారా? నీ ఊసి మాట్లాడా. ధనలక్ష్మి వచ్చే దీవాలేనా? అవునరా, మర్చిపోయాను. డబ్బులు ఎంతనే? బాబురాబాయ్ దగ్గర 8 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 3 పావులు ఉంది. నీ దగ్గర ఎంత ఉంది? 2 రూపాయలు చిల్లర ఉంది. మొత్తం కలిపిన 1/4 కిలో వంకాయలు కూడా రావు. ఎలా? పాపం రాక రాక ఫస్ట్ టైం భోజనానికి వస్తానంది. బేగా రెడకండి, అవతల ఆమె వచ్చేస్తుంది. రైతు బజార్ వెళ్ళాలి. ఆ బిల్డప్లే వద్దన్నాను. ఇల్లు మొత్తం బూజు దులిపినట్టు దులిపినా 15 రూపాయలు కూడా రాలేవు. రైతు బజార్ వెళ్ళమని పోజ్ ఒకటి. గొప్ప ఐడియా రా బాబురాబయ్య. నువ్వు పొయ్యి మీద చారు పెట్టు, నీ మంచం గురక పెడతా. ఎందుకు? వెల్కమ్. రండి రండి. వెల్కమ్ అండి. అటు చూడండి. అయ్యో ఏమైంది? రాత్రి నుంచి హై టెంపరేచర్. డాక్టర్ అసలు అన్నం తినొద్దన్నాడమ్మా. అంత కావాలంటే మీరు చారు వేసుకుని 2 మెతుకులు తినమన్నాడు. అలాగా?
జ్వరం ఎక్కువగా ఉన్నట్టుంది. ఉలికులికి పడుతున్నాడు. అవునండి, రాత్రి రైతు బజార్కి వెళ్ళి 2 కిలోల గుత్తొంకాయ, వేపుడికి 4 కిలోల బంగాళదుంప, పెరుగు చారుకి 7 కిలోల పెరుగు. క్యాబేజీ మర్చిపోతున్నా. అవునవును, క్యాబేజీ కూడా తేవాలి, పొద్దున్నే లేపు అన్నాడు. బ్యాడ్ లక్. పాప రాజు రేపు ఎప్పుడైనా తింటాడులేండి. నేను వస్తూ మనందరికి 4-5 వెరైటీ కూరలతో క్యారియర్ తెచ్చాను. థ్యాంక్స్ అండి. నిజమేలేండి, వాడు రేపైనా తింటాడు. రండి మనం భోంచేద్దాం. రాజు లేపండి, కనీసం చారణమైనా తింటాడు. చారణ పెట్టి రొయ్యలు పులుసన్నదంట. ఇదిగో ధనలక్ష్మి, ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నాకు ఈ బాధ తప్పేది కదా. ఏడ్చావ్. మీ సంగతి నాకు, నా సంగతి మీకు తెలీదా? మనందరిది ఒకటే మాట, ఒకటే బాట. నాకు పట్టు. వెయ్యి వేస్తున్నాను. మొహమాటం లేకుండా కడుపు నిండా తిను. ఏమైంది బాబన్నా? ఏం లేదురా, సుఖాల్లో ఉన్నప్పుడు కంటే కష్టాల్లో ఉన్నప్పుడే నిజమైన ఆత్మీయులు ఎవరో తెలుస్తారని మా అమ్మ చెప్పేదిరా. ఇక్కడికి మా అమ్మే వచ్చినట్టుందిరా. ముందు భోంచేయండి. బాబురావు అన్న, ఇలా బాధపడుతూ కూర్చుంటే నీకు తాగడానికి కన్నీళ్లు తప్ప మంచినీళ్లు కూడా మిగలవు. ఏంటిది? తోకల వారి పెళ్ళని రాయకుండా తొక్కలో పెళ్ళని రాస్తావా? తొక్కలోది. మా ఏదో సరిగ్గా చదువుకోలేదండి. నేను మార్పిచ్చేస్తాను, మీరు వెళ్ళండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? అమ్మాయి పిలిచింది కాబట్టి వచ్చాను. నన్ను పిలవలేదు కాబట్టి వచ్చాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? అమ్మాయికి మహేష్ బాబుని ప్రసాదిద్దామని వచ్చాను. నేను ఎన్టీఆర్ ని ప్రసాదిద్దామని వచ్చాను. నేరస్తుడు ఎప్పుడైనా వాడు గుంటల్లో నిద్రపోతాను. ఏ మీ ఇంట్లో బెడ్రూమ్ లేదా? సాయి కుమార్ డైలాగులుద్దమ్మా. ఒరే గుప్తా, నన్నా ప్రభు? ఈ గెటప్ లో మనం ఎలా ఉన్నావు? డైటింగ్ చేస్తున్న ఎముళ్ళ ఉన్నారు ప్రభు. నీ గుప్తా మూసుకుని కూర్చో. చిత్రగుప్త